వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూర్ గ్రామంలో గత వారం రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో దాదాపు 200 మంది వరకు విషజ్వరాలతో బాధపడుతున్నారు. విషజ్వరం సోకిన వారికి జ్వరాలు తగ్గినా కూడా నీరసం, కీళ్ల జబ్బులు ఏమాత్రం తగ్గడం లేదు. సమాచారం తెలుసుకున్న వైద్య అధికారులు ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి మందులు ఇవ్వడమే కాకుండా వారి రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మదనాపురం మండలం దంతనూర్ గ్రామంలో గత నెల రోజుల నుంచి వైరల్ ఫీవర్ తోటి దాదాపు గ్రామ జనాభాలో 25% కీళ్ల నొప్పులతోటి, చలి జ్వరాలతోటి బాధపడుతుంటే ఈ విషయాన్ని సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు వెంబడే స్పందించి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ భవానీ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల కింద ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించిన తర్వాత 50% రోగులు నయమైంది. ఇంకా 50% రోగులు మంచాలకే పరిమితమైంది. ఈవెన్ జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా తీసుకోలేకపోతున్నారు, చెంబుతోటి కూడా నీళ్లు తీసుకోలేకపోతున్నారు. ఒకరికి చికున్ గున్యాగాను మరొకరు 5గురికి మాత్రం టైఫాయిడ్ గా తేలిందని వైద్యులు తెలిపారు. ఈ విషజ్వరాలకు పెరిగిన దోమలే ప్రధాన కారణమని తగిన జాగ్రత్తలు తీసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విషజ్వరాలను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ క్యాంపు నిర్వహించి క్యాంపులో అవసరమైనటువంటి వైద్య సిబ్బంది 24 గంటల వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే మరింత మంది వైద్య సిబ్బందిని పంపించే విధంగా చూడాలంటూ సూచించారు. ఇంటింటికి తిరిగి రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించి టీ హబ్ ల్యాబ్కు పంపించాలని ఆదేశించారు. గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారిని ఆదేశించారు. ఇళ్లపైన టైర్లు, పగిలిన కుండలు, కొబ్బరి చిప్పల్లో నీళ్లు నిలవ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహించి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.